హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. ఈ వ్లాగ్లో నేను ఈరోజు నాకు డే ఆఫ్, కానీ ఏమీ లాభం లేదు. మా ఆయనకు వర్క్ ఉంది, సో పొద్దున్న నుంచి వెయిట్ చేస్తున్నా. ఈ మీటింగ్స్ ఉన్నాయంటే మీటింగ్ అయిపోయిన తర్వాత కొంచెం అట్లా పోయి, మొన్న నేను ఏం చేశానంటే ఒకటి పోర్టబుల్ బ్లెండర్ తీసుకున్నాం. ఏంటంటే సరే ఇట్లా బయటికి వెళ్ళినా కొంచెం స్మూతీస్ అవి ఎక్కువ ప్రిఫర్ చేస్తాం కాబట్టి బాగుంటుందని తీసుకుంటే అది ఎంత సతాయిస్తుందంటే లిటరల్లీ మనం మిక్సీ పెట్టి జార్ పెట్టి దాంట్లో వేసుకొని చేసుకున్నా కూడా అంత టైం పట్టదేమో. అది ఎంత ఛార్జింగ్ పెట్టినా సరిగ్గా అవ్వట్లేదు. మరి అది ఫాల్టీ వచ్చిందో నాకు తెలీదు. న్యూట్రిబుల్లెటే ఎందుకో తెలీదు, దాన్ని వాపస్ ఇవ్వాలి. అట్లనే వెజిటబుల్స్ అవన్నీ కొనుక్కొచ్చుకోవాలి. సో ఇట్స్ గోన్ బి లైక్ ఇది కొంచెం ఇట్లా వీకెండ్లో షాపింగ్ చేసుకుంటాం కదా, వెజ్జీస్కి ఏం కావాలి, గ్రాసరీ ఏం కావాలి అవన్నీ. సో అంతే అనమాట. సో నాది ఎంత సింపుల్గా ఉంటుందో నేను మీకు చూపిస్తాను. అండ్ ఇక్కడ సూపర్ మార్కెట్లో ఎంత ఫ్రెష్గా ఉంటాయో ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అవన్నీ కూడా మనం చూద్దాము. ఎస్పెషల్లీ ఐ డోంట్ నో ఎంతమంది కనెక్ట్ అవుతారు, కానీ నాకు సూపర్ మార్కెట్ షాపింగ్ అంటే ఫుల్ ఇష్టము. నాకు ఎంత ఇష్టం అంటే అసలు చిన్నప్పటి నుంచి అంతే. నేను ఇంట్లో వాళ్ళతో కూడా మార్కెట్ కనంగానే ఉరికేదాన్ని, షాప్ కనంగానే ఉరికేదాన్ని. ఒకలాంటి హ్యాపీనెస్ నాకు కదా. సుధీర్కి అయితే ఎంత బడ్జెట్ ఫ్రెండ్లీ అంటే ఎక్కడికైనా తేజుని తీసుకెళ్ళాలంటే సూపర్ మార్కెట్ తీసుకెళ్తే హ్యాపీ ఫీల్ అవుతుంది, అంతేనా? బడ్జెట్ ఫ్రెండ్లీ షాపింగ్ ఎక్కడికైనా వెళ్ళామంటే సూపర్ మార్కెట్కి వెళ్ళామంటే చాలు, ఆ రోజుకి నాకు చాలు, బయట ఏం తిప్పాల్సిన అవసరం లేదు. సో అట్లా అనమాట. ఎనీవేస్ ఐ థింక్ దట్స్ ఆ రోజుకి సరిపోద్ది, నెక్స్ట్ డే తిప్పాలి. సో ఐ షో యూ నేనేం షాపింగ్ చేస్తున్నా ఈరోజు అనేది. అండ్ వీలైతే మీల్ ప్రెప్ ఇదే వీడియోలో లేదంటే నెక్స్ట్ వీడియోలో అయినా చూపించడానికి ట్రై చేస్తా. ఓకేనా? లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. ఇందాక చెప్పినా కదా నేను, ఇదే బ్లెండర్ చాలా బాగుంది యాక్చువల్గా. మరి అసలు ఎందుకు పని చేయట్లేదో నాకు అర్థం కావట్లేదు. ఒకసారి వెళ్ళి చూసేసి వద్దాం. ఫ్రిడ్జెస్ డిస్కౌంట్లో పెట్టిండ్రు. సామ్సంగ్ ఎందుకు, ఏమైనా డెంట్ పడ్డదో ఏమో. లేదు, లిమిటెడ్ స్టాక్ లేదు. ఇదే నేను తీసుకుంది. కాకపోతే నాకు ఈ షాప్ పాయింట్స్తో కొంచెం డిస్కౌంట్ వచ్చింది అని తీసుకున్నా. మరి ఎందుకు పని చేయట్లేదో అర్థం కావట్లేదు. చూద్దాం, వెళ్ళి కనుక్కుందాం అయితే. సో ఇప్పుడు నేను వచ్చిన షాప్ ఏంటంటే ఎలక్ట్రానిక్స్ రీటైల్ స్టోర్ అనమాట. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాపస్ అడిగితే పర్లేదు, మీకు ఇంకేదైనా నచ్చితే తీసుకోండి, లేకపోతే రిటర్న్ ఇస్తాము, రీఫండ్ ఇస్తామన్నారు. సో ఇప్పుడు చూస్తున్నాం ఇక. I think they've got that one blade and then the 3 cups. Yeah. So this is not automatic. You have start and stop options. But this one has. I don't think that's ideal for safe, daily use. I don't think. I don't know what that is. That's so cool. Maybe we can see that on. Oh yeah. Twist, blend thick ingredients to push them down towards the blade. We are purchasing because you can't fix it. But yeah. No, you missed our products. No, you missed my cap. Sorry. No, you're good. Jeez. Yeah. Right. సో బేసిక్గా మాకు ఇది నచ్చింది. దీంట్లో మనకి ఎక్స్ట్రాక్ట్ కూడా ఉంది. మనము పీనట్ బటర్స్ అట్లాంటివి ఏమైనా చేసుకోవడానికి కూడా బాగుంటుంది. అని 1200 వాట్స్, అంటే కొంచెం మన పెద్దదానికి ఉన్నంత 1100 వాట్స్ ఉంది. ఓకే ఫైన్, బాగానే ఉంది. మొత్తం ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇట్లా ఏమైనా స్ట్రక్ అయినప్పుడు మనం ఇట్లా ప్రెస్ చేస్తే అవన్నీ మళ్ళీ మిక్స్ అవ్వడానికి కూడా పవర్ ప్యాడల్ కూడా ఇచ్చిండు. చాలా బాగుంది అదైతే. సో పుషెస్ ఇంగ్రీడియంట్స్ టువర్డ్స్ ద బ్లేడ్. సో అదొకటి బాగుంది. ఎందుకంటే చాలా వరకు మనం ఏదైనా స్మూతీస్ ఏదైనా బ్లెండ్ చేసినప్పుడు స్ట్రక్ అవుతాయి కదా, అప్పుడు దాన్ని కొంచెం ఇట్లా పుష్ డౌన్ చేస్తే మంచిగా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కిందికి వెళ్ళిపోతాయి. వెరీ నైస్. ఇప్పుడే బ్లెండర్ తీసుకొని రిటర్న్ అయినాం. కడుపు చల్లబడ్డదా సుధీర్? ఇప్పుడు నీకు బ్లెండర్, పోర్టబుల్ బ్లెండర్ కావాలి స్మూతీస్కి అని తీసుకున్నాడు. మళ్ళీ అది నచ్చలేదని దాన్ని మార్చే వరకు పట్టుబట్టి ఈరోజు తీసుకొచ్చిండు. మళ్ళీ అది అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా నేను ఏదో నార్మల్గా తీసుకున్నా అంటే అదొద్దు, ఇదే కావాలి అని చెప్పేసి ఆ నింజాలో ఒకటి చూసి అది తీసుకున్నాడు. ఇప్పుడు కడుపు చల్లబడ్డదా నీకు?
నేను ఎక్కువ ఖర్చు పెట్టాను, మా ఆయన ఎక్కువ ఖర్చు పెడతాడు. ఫస్ట్ థింగ్ పోర్టబుల్ బ్లెండర్ పని చేయట్లేదు సరిగ్గా, అది పని చేస్తే చేంజ్ చేయకపోయేటండి. అండ్ సెకండ్ థింగ్ ఇది నిజంగా పని చేయట్లేదు, కానీ అక్కడ పోయినాక నాకు అసలు ఛాన్స్ ఇవ్వలేదు. నచ్చింది తీసుకున్నా, నీకు తెలియదు నాన్న ఇదే తీసుకుందాం, ఇదే బాగుంటుంది అని చెప్పేసి ఇప్పుడు నింజా తీసుకున్నాం కదా, అదే తీసుకున్నాడు. మళ్ళీ మాకు తగ్గట్టు ఆ షాప్లో ఆమె కూడా ఇదే బాగుంటుంది అని ఆమె కూడా చెప్పేసరికి సరే అదే తీసుకొని వచ్చినాం. ఇంకోటి ఏంటంటే తెలియని వాళ్ళకి చెప్తున్నా, ఇన్ కేస్ మీరు ఇక్కడ ఏదైనా ఎలక్ట్రానిక్స్ ఏదైనా తీసుకోవాలి అనుకున్నప్పుడు అక్కడ ఉన్న రేటే మనం కట్టాల్సిన అవసరం లేదు, బార్గెన్ చేయొచ్చు, వాళ్ళని ఇంకా బెస్ట్ ప్రైస్ అడగొచ్చు. సో ఇప్పుడు సూపర్ మార్కెట్కి వెళ్ళి కొంచెం గ్రాసరీ తీసుకొని ఇంటికి వెళ్ళేసి మళ్ళీ ఏదైనా నైట్కి వండి మీల్ ప్రెప్ మేబీ చేస్తే ఈరోజు లేకపోతే రేపు చేస్తే మీల్ ప్రెప్. సో యా ఇప్పుడైతే సూపర్ మార్కెట్కి వెళ్దాం. సరుకుల కోసం సంచి, రైమింగ్. ఇంట్లో ఫ్లవర్స్ ఉన్నాయి కాబట్టి ఈరోజు ఫ్లవర్స్ ఏమొద్దు. చాలా బాగుంది, ఫ్రెష్ ఉంది బ్రాకలీ. సుధీ ఇంట్లేసే. నెక్స్ట్ ఇది బాగుంటుంది, బేబీ కాస్లెటస్. ఇది కూడా ఇది తీసుకోనా, 3 ప్యాక్ తీసుకోనా, 2 తీసుకోనా ప్రస్తుతానికి? ఓకే, టమాటో తీసుకుందాం. పంకిన్ కర్రీ కూడా చాలా బాగుంటుంది, నేను చేసినప్పుడు రెసిపీ షేర్ చేస్తా, యూ లవ్ ఇట్. సుకీనీ కర్రీ చాలా బాగుంటుంది. సోరకాయ కనుక మీరు రెగ్యులర్గా కొనలేకపోయినా మిస్ అయినా ఇది చాలా బాగుంటుంది. నేను మీకు చూపిస్తాను. ఇది యాక్చువల్లీ నేను ఒక అక్క దగ్గర నేర్చుకున్నా, చాలా బాగుంటుంది. ఈ కర్రీ కూడా నేను చేసి చూపిస్తాను. అండ్ అవకాడోస్ కూడా తీసుకుందాం. వైట్ కిన్వా తీసుకోవాలి. టీ బ్యాగ్స్ తీసుకుందామా, అయిపోయినాయి మొన్న ఇంట్లో. ఓ ఆఫర్ కూడా ఉంది, 3 for 6 అంట. క్రాన్బెర్రీ అండ్ ప్రోమోగ్రానైట్. పెప్పర్మెంట్ ఒకటి తీసుకో. పెప్పర్మెంటా? ఓ యా ఉంది. ఇన్ఫ్యూజన్ సేలే ఇది తీసుకుంటున్నా, క్యామోమైల్ బాగుంటుంది. 3 for 6 కదా. పద. సీడ్స్ అయిపోయినట్టున్నాయి నా సీడ్స్. సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్. ఇది తీసుకుందామా, ఆఫర్లో ఉన్నట్టు కానీ బాగుంది కదా. ప్రూన్స్ లాస్ట్ టైం తీసుకున్నట్టున్నా, బాగున్నాయి. కిడ్నీ బీన్స్ కూడా తీసుకున్నాం. సో బేసిక్గా మనము క్యాండ్ ఫుడ్ తీసుకున్నా కూడా ప్రాబ్లం ఏమి ఉండదు, బికాస్ ఇక్కడ చూసుకోవాలి మనము రేటింగ్ కనుక 5 star ఉందనుకో దీంట్లో ఉన్న న్యూట్రియంట్స్ ఏవి కూడా పోకుండా ఎంతైతే ఫ్రెష్ ఫుడ్లో ఉంటాయో అంతే రిమైండ్గా ఉంటాయి అన్నమాట. సో విచ్ ఇస్ గుడ్. సో టైం లేనప్పుడు నేను యూస్ చేసుకోవడానికి ఇవి మంచిగా అనిపిస్తాయి. సో వీటన్నిటిలో ప్రోటీన్ ఉంటుంది. అండ్ నేను రీసెంట్గా తిన్నదైతే ఇది. సో ఇవి చాలా బాగున్నాయి. ఇన్ కేస్ మీరు ఒకవేళ ట్రై చేయగలిగితే ఇది ఒకసారి ట్రై చేయండి, దీంట్లో ప్రోటీన్ కూడా బాగుంది. సో ఈ సూపర్ మార్కెట్లో ఇట్లా ఫ్రెష్గా బేక్ చేస్తారు. సో చపాతీస్ కూడా వేస్తారు. సో ఇది కొత్తగా స్పినాచ్ హర్బ్స్ కూడా వచ్చింది, మీరు ట్రై చేద్దామా? హోల్ మీల్ తీసుకోనా? పర్లేదు, ఆల్ గుడ్. ఇంకా సో ఇప్పుడే ఇంటికి వస్తున్నాము. సో నేను ఈ వీడియో ఇక్కడ కాపేసి నెక్స్ట్ వీడియోలో మీల్ ప్రెప్ ది కంటిన్యూషన్ చూపిస్తాను. ఓకేనా? I'll see you all again in the next video. Until then, like, share and subscribe to my channel. See you all again. Bye.